పిఆర్సి ఇచ్చిన తర్వాత మన యొక్క బేసిక్ పే అనేది ఎంత ఉంటుంది, ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. ఒక అవగాహన కొరకు ఈ వీడియో అనేది రూపొందించడం జరిగింది. మనకి పిఆర్సి అనేది దాదాపుగా 2020లోనే వస్తుంది కాబట్టి ఈ విధంగా మీకు పిఆర్సి 2020 అని చెప్పేసి ఇలా స్క్రీన్ మీద చూపించడం జరిగింది. మనకి పిఆర్సి అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ వారు మారుతున్న ధరలకి ద్రవ్యోల్బణం అనుగుణంగా ఉద్యోగుల యొక్క వేతనాలను పెంచడానికి పే రివిజన్ కమిషన్ని నియమిస్తారు. ఈ ప్రస్తుతానికైతే 11వ పే రివిజన్ కమిషన్ని నియమించడం జరిగింది. ఈ కొత్త పిఆర్సి ప్రకారం మనకి ఈ పిఆర్సీలో లభించే బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి జూలై 1, 2018 నుంచి అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు పే ఫిక్సేషన్ అనేది ఎలా లెక్కించాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ 11వ పిఆర్సీ అనేది మనకి జూలై 1, 2018 నుంచి అప్లికబుల్ అవుతుంది కదా. అప్పటి వరకు అంటే జూలై 1, 2018 ఉన్న బేసిక్ పేని మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ జూలై 2018 ఉన్న డిఏని మనం తీసుకుంటాము. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే ఫిట్మెంట్ అంటే బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చే ఫిట్మెంట్. ఈ గవర్నమెంట్ ఫిట్మెంట్ అనేది ఇంకా ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి మన యొక్క కొత్త బేసిక్ పే అనేది వస్తుంది. జూలై 2018 సంబంధించి ఇంకా డిఏ అనేది ఇవ్వలేదు, ఇస్తారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా మనం తీసుకున్న మొత్తం డిఏ అనేది 30.392%. సుమారుగా ఒక ఎగ్జాంపుల్ ద్వారా పే ఫిక్సేషన్ అనేది ఎలా లెక్కించవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ దీంట్లో బేసిక్ పే అనేది 1 జూలై 2018 తీసుకుంటారు కదా. ఇక్కడ సుమారుగా ఆ 1 జూలై 2018 ఒక ఎంప్లాయ్కి 41,380 రూపాయలు బేసిక్ పే ఉందనుకుందాం. ఆ 1 జూలై 2018 ఉన్న డిఏ 12,576 అనుకుందాము. ఇక్కడ ఈ 1 జూలై 2018 అంటే 30.392% కదా. బేసిక్ పే ఇంటూ 30.392 డివైడెడ్ బై 100 వేస్తే మనకి 12,576. ఈ విధంగా ఎంత డిఏ ఉందనేది మనం లెక్కించవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ వారు ఇచ్చే ఫిట్మెంట్ సుమారుగా ఒక 43% అనుకుందాం. ఇక్కడ ఎంతైనా ఇవ్వచ్చు. పోయినసారి 43 ఉంది కాబట్టి ఇలా సుమారుగా అలా 43 అనేది చూపించడం జరిగింది. అది 30 అవ్వచ్చు, లేకపోతే 37 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఒక అవగాహన కొరకు అలా 43 అని చూపించడం జరిగింది. అప్పుడు ఈ పే ఫిక్సేషన్ అనేది బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ అవుతుంది కదా. ఇక్కడ బేసిక్ పే అనేది 41,380, అదేవిధంగా డిఏ అనేది 12,576, అదేవిధంగా ఫిట్మెంట్ అనేది 43% ఇచ్చింది అనుకుందాం. అంటే ఈ ఫిట్మెంట్ కూడా మన యొక్క బేసిక్ పే మీదే ఆధారపడి ఉంటుంది. అంటే 41,380 అనేది మన బేసిక్ పే ఇంటూ 43 డివైడెడ్ బై 100 వేస్తే 17,793 ఇది ఫిట్మెంట్. ఈ మూడింటిని కలిపితే మనకి ఎంత వచ్చింది? 71,749. ఇదే కొత్త పిఆర్సీలో మనకు అప్లికబుల్ అయ్యే బేసిక్ పే అవుతుంది. అంటే కరెక్ట్గా ఎంతే ఉండదో ఆ పిఆర్సీలో వారు మాస్టర్ స్కేల్స్, పే స్కేల్స్ ఇస్తారు కదా. ఈ 71,749కి దగ్గరగా ఉండే బేసిక్ పే అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. అంటే 71,749కి మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువే వస్తుందని అర్థం. ఈ బేసిక్ పే అనేది మనకి 1 జూలై 2018 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఇలా ఈ పే ఫిక్సేషన్లో వచ్చిన ఈ బేసిక్ పే అనేది మనకి 1 జూలై 2018 నుంచి అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ వారు ఇచ్చే ఫిట్మెంట్ మీద మనకి ఇక్కడ ఆధారపడి ఉంటుంది ఈ ఫార్ములా అనేది. అంటే ప్రస్తుతానికైతే మనకి ఐఆర్ అనేది 27% ఉంది. అంటే ఫిట్మెంట్ అనేది 27 కన్నా ఎక్కువ ఇస్తారే కానీ ఇంకా తక్కువ మాత్రం ఎవరో. ఈ ఫిట్మెంట్ ఇచ్చేలోపు మనకి ప్రస్తుతానికి టెంపరీగా ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఫిట్మెంట్ అనేది నిర్ణయిస్తారో అప్పుడు ఈ ఐఆర్ అనేది రద్దయిపోతుంది. ఈ విధంగా 1 జూలై 2018 నుంచి ఈ విధంగా మన యొక్క కొత్త బేసిక్ పే కొత్త పిఆర్సీలో మనకి ఎంత ఉందనేది ఈ విధంగా పే ఫిక్సేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా పే ఫిక్సేషన్ అనేది ముందుగా చేసుకోవాలి. ఈ పే ఫిక్సేషన్ అయిన తర్వాత అప్పుడు మనం ఏరియర్స్ అనేవి తీసుకుంటాం. అంటే మనకి ఇక్కడ ఏరియర్స్ అనేవి 1 జూలై 2018 నుంచి వస్తాయి. కానీ మనకి పిఆర్సీ అనేది ఇవ్వటం లేట్ అవుద్ది. అంటే దాదాపుగా 1 జూలై 2018 అంటే ఇప్పటికి 2019 అంటే 1 ఇయర్ దాటిపోయింది. నెక్స్ట్ 2020లో పిఆర్సీ అనేది ఇవ్వవచ్చు. అంటే ఇంకా చాలా నెలలు లేట్ అవుతుంది కాబట్టి ఈ నెలలకి ఏరియర్స్ ఇవ్వటం అనేది గవర్నమెంట్కి భారంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఆ ఏరియర్స్ అమౌంట్ మొత్తాన్ని నోషనల్ పీరియడ్ కింద లెక్కిచ్చేస్తారు. అంటే ఈ ఎన్ని నెలలు నోషనల్ పీరియడ్స్ అనేది మనకి పిఆర్సీ జీవో ఇచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఆ నోషనల్ పీరియడ్ అని ఇచ్చారంటే మాత్రం మనకి ఈ 1 జూలై 2018 నుంచి ఎప్పటి వరకు నోషనల్ పీరియడ్ ఇస్తారో అప్పటి వరకు మనకి క్యాష్ రూపంలో మనకి మనీ అనేది రాదు. ఓన్లీ జస్ట్ అలా అంకెల రూపంలో మాత్రమే ఉంటుంది. తర్వాత మనకి మానిటరీ బెనిఫిట్ అంటే ఎప్పటి నుంచి క్యాష్గా మనం తీసుకోవచ్చు అనేది కూడా మనకి పిఆర్సీ జీవోలో మనకి తెలియపరుస్తారు.
ఎప్పటి నుంచి క్యాష్ అని ఇస్తే అప్పటి నుంచి మాత్రమే మనకి క్యాష్ రూపంలో వస్తాయి. క్యాలిక్యులేషన్ మాత్రం ఈ పే ఫిక్సేషన్ అనేది 1 జూలై 2018 నుంచే చేసుకుంటాము. ఈ తర్వాత ఏవైనా ఇంక్రిమెంట్లు ఉన్నా ఇంక్రిమెంట్లో యాడ్ చేస్తాము. ఇవన్నీ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్లో మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి అంటారో అప్పటి నుంచి మాత్రమే మనకి క్యాష్ రూపంలో మనకి ఈ పిఆర్సీ ఏరియర్స్ అనేవి రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం కొత్త పిఆర్సీ ఏరియర్స్ని తీసుకున్న తర్వాత పాత ఐఆర్ ఏమవుతుంది, అదేవిధంగా ఈ డిఏ ఏం చేస్తారు. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫిట్మెంట్ ఇస్తారో అప్పటి నుంచి ఈ ఐఆర్ అంటే ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం పే ఫిక్సేషన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పే ఫిక్సేషన్ చేసి మనం పిఆర్సీ ఏరియర్స్ తీసుకుంటామో అప్పటి నుంచి ఈ ఐఆర్ అనేది ఇంకా పూర్తిగా రద్దయిపోతుంది. అదేవిధంగా మనం ఈ పే ఫిక్సేషన్ చేసేటప్పుడే డిఏని కూడా మనం బేసిక్ పేలోనే ఈ డిఏ 30.392% కూడా మధ్య చేసేస్తున్నాము. అంటే ఈ 30.392% వరకు డిఏ కూడా రద్దవుతుంది. అంటే బేసిక్ పేలో కలిసిపోతుంది, అంటే పే ఫిక్సేషన్లో కలిసిపోతుంది. ఇప్పుడు మనకి పే ఫిక్సేషన్ జరిగిన తర్వాత మనం ఏం తీసుకుంటామంటే కొత్త బేసిక్ పే, అంటే పే ఫిక్సేషన్లో మనకి ఎంత బేసిక్ పే నిర్ణయిస్తారో ఆ బేసిక్ పే ప్లస్ కొత్త డిఏ, అంటే ఈ 30.392% తర్వాత గవర్నమెంట్ వారు ప్రకటించే డిఏలు మొత్తం మనకి కొత్త డిఏ అంటే ఇనిషియల్ డిఏ కింద మనం కొత్త డిఏని తీసుకుంటాము. అంటే కొత్త బేసిక్ పే ప్లస్ ఈ 30.392 తర్వాత ఎంత అయితే డిఏ ఇస్తూ ఉంటారో వాటిని మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొత్త హెచ్ఆర్ఏ, అంటే ఇప్పుడు హెచ్ఆర్ఏ స్లాబ్స్ అనేవి ఎంత ఉంటాయనేది మనకి పిఆర్సీ జీవోలు వస్తే తెలుస్తాయి. ఆ పిఆర్సీ జీవోస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆ హెచ్ఆర్ఏ స్లాబ్స్ ప్రకారం మనం కొత్త హెచ్ఆర్ఏ తీసుకుంటాం. ఈ విధంగా పే ఫిక్సేషన్ అనేది అయిపోయిన తర్వాత కొత్త బేసిక్ పే ప్లస్ 1 జూలై 2018 తర్వాత వచ్చే కొత్త డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ, ఈ మూడిటితో మనం పిఆర్సీ ఇచ్చిన తర్వాత మన యొక్క ఎర్నింగ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మాస్టర్ స్కేల్స్ గురించి చూద్దాం. ఈ మాస్టర్ స్కేల్స్ సంబంధించి సజెషన్స్ పిఆర్సీ కమిషన్ వారు ఆల్రెడీ ఉద్యోగ సంఘాల వారికి ఈ సజెషన్స్ సంబంధించి ఇవ్వమని చెప్పేసి కాపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ మాస్టర్ స్కేల్స్ అనేవి ఏంటంటే పిఆర్సీ వారు ఇదివరకు ఉన్న స్కేల్స్ని రివైజ్ చేసి కొత్త స్కేల్స్ని నిర్ణయిస్తారు. అవి స్టార్టింగ్ అంటే ఒక్కొక్క కేడర్కి ఎంతెంత శాలరీస్ ఉండాలి, ఇంక్రిమెంట్ రేట్ ఎంత ఉండాలి అనేవి ఈ మాస్టర్ స్కేల్స్లో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ మాస్టర్ స్కేల్ అంటే పాత పిఆర్సీ అంటే 2015 పిఆర్సీ సంబంధించి మాస్టర్ స్కేల్ ఇవి. దీంట్లో ఇనిషియల్ పే అనేది 13,000 ఉంది. అదేవిధంగా ప్రపోజ్డ్ మాస్టర్ స్కేల్లో ఇనిషియల్ పే అనేది 24,000 ఉంది. నెక్స్ట్ ఈ 720 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ తీసుకుంటే నెక్స్ట్ మనకు వచ్చేది అంటే ఒక ఎంప్లాయీ స్టార్టింగ్లో ఈ గ్రేడ్లో అంటే ఈ 24,000 బేసిక్ పే మీద జాయిన్ అయితే 1 ఇయర్ తర్వాత అతనికి 720 రూపాయలు ఇంక్రిమెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఆ ఇంక్రిమెంట్తో 24,720. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 740 పెరుగుతుంది, ఆ తర్వాత 760 పెరుగుతుంది, ఆ తర్వాత 790. ఇవన్నీ ఇంక్రిమెంట్స్ స్టేజెస్ అని కూడా అంటారు. ఇలా ప్రపోజ్డ్ మాస్టర్ స్కేల్స్ ఇవి ఇంకా ఖచ్చితత్వం కాదు, ఇవి జస్ట్ సజెషన్స్, ఇవి పిఆర్సీలో మారుతాయి. అదేవిధంగా కరస్పాండింగ్ స్కేల్స్ చూసుకుంటే ఇవన్నీ పే గ్రేడ్స్ అనమాట. ఈ ఫస్ట్ పే గ్రేడ్ అనేది ఇది సెకండ్ పే గ్రేడ్, ఇవన్నీ పాతవి, ఇవి అన్న ప్రపోజ్డ్ 11th పిఆర్సీ అంటే 2020 పిఆర్సీ ప్రకారం సజెషన్ చేసిన మాస్టర్ స్కేల్స్ ఇవి. ఇక్కడ ఈ మాస్టర్ స్కేల్స్లో మొత్తం టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 30 స్టేజెస్. అదేవిధంగా టీచర్స్ సంబంధించి స్కేల్స్ కూడా ఈ విధంగా ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఎస్జిటిసి సంబంధించి ఎగ్జిస్టింగ్ స్కేల్ అయితే స్టార్టింగ్ అనేది 21,230 అయితే ఇప్పుడు అది 38,530 రూపాయలు. అంటే ఒక ఎంప్లాయీ కొత్తగా ఎస్జిటిగా జాయిన్ అయితే అతనికి యొక్క బేసిక్ పే అనేది 38,530 రూపాయలుగా ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే కొత్త బేసిక్ పే ప్రకారం అయితే 51,770 రూపాయలు. ఈ విధంగా ప్రపోజల్ స్కేల్స్ అనేవి నిర్ణయించారు. వీటిని కూడా మరలా రివైజ్డ్ మారుతాయి. ఈ విధంగా మాస్టర్ స్కేల్స్లో మన యొక్క బేసిక్ పేని చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ అంటే ఇంక్రిమెంట్ ఎంత ఉందని చూసుకోవచ్చు. ఆ ఇంక్రిమెంట్ తీసుకుంటే నెక్స్ట్ ఎంత వస్తుందని చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ మాస్టర్ స్కేల్స్ ద్వారా మన యొక్క బేసిక్ పేని ఇంక్రిమెంట్ తర్వాత ఎంత తీసుకుంటాం అనేది ఈజీగా ఈ మాస్టర్ స్కేల్స్లో మనం తెలుసుకోవచ్చు. ఎవరికి ఎంతెంత శాలరీస్ ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. మనకి ఈ పే ఫిక్సేషన్ ఫార్ములాలో బేసిక్ పే ప్లస్ డిఏ అనేది జూలై 1, 2018 యాజ్ ఆన్ కదా. నెక్స్ట్ గవర్నమెంట్ ఫిట్మెంట్ బట్టి మనకి యొక్క పే ఫిక్సేషన్ అనేది నిర్ణయిస్తాం కదా. దీన్ని బట్టి సుమారుగా ఒక ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అనేది ఉంది. పే ఫిక్సేషన్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్ ఇది. దీని ద్వారా మన యొక్క బేసిక్ పే ఎంత ఉందనేది చేసేస్తాము. అదేవిధంగా ఫిట్మెంట్ అనేది సుమారుగా గవర్నమెంట్ ఎంత ఫిట్మెంట్ ఇస్తే మనకి ఎంత బేసిక్ పే పెరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంక్రిమెంట్ మంత్ ఏఎస్ తీసుకున్నాం లేదా ఇక్కడ సుమారుగా ఒక ఎంప్లాయ్ యొక్క
బేసిక్ పే అనేది 42490 ఉందనుకుందాం. నెక్స్ట్ ఫిట్మెంట్ అనేది సుమారుగా 37 ఇచ్చింది అనుకుందాము. ఇంక్రిమెంట్ మంత్ అనేది జనవరి 2019 అనుకుందాం. ఏఎస్ అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయితే, అంటే 6 ఇయర్స్ స్కేల్ తీసుకుంటే ఎస్ అని ఇస్తాము, లేకపోతే నో అని చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేరే మన యొక్క బేసిక్ పే అదేవిధంగా 1 జూలై 2018 ఎంత డిఏ తీసుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు మనం ఫిట్మెంట్ అనేది 37 పెట్టాం కదా, 37 అయితే మనకి ఎంత వస్తుంది, టోటల్గా ఎంత బేసిక్ పే అంటే 71,125 రూపాయలు. ఇది ఫిట్మెంట్ అనేది 37% మీద. ఈ విధంగా వచ్చినప్పుడు మన యొక్క బేసిక్ పే అనేది కొత్త పిఆర్సీ ప్రకారం 71,125 రూపాయలుగా నిర్ణయించబడుతుంది. అంటే 71,125 రూపాయల కన్నా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ మాత్రం రాదు. ఎంత వస్తుందా, ఎంత బేసిక్ పే అనేది మనకు పిఆర్సీ జియో వస్తే కానీ మనకి క్లారిటీకి తెలియదు. మొత్తం మీద ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పే ఫిక్సేషన్ అనేది ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిఆర్సీ ఇచ్చినప్పుడు మన యొక్క పే ఫిక్సేషన్ అనేది ఈ విధంగా మనం చేస్తాం. అనబట్టిన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టాంట్ గా చేస్తా. ఓకే.